الله الرحمن الرحيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله سبحانه وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال سبحانه وتعالى: بسم الله الرحمن الرحيم. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد. وقال سبحانه وتعالى: بسم الله الرحمن الرحيم. فكيف إذا جئنا من كل أمة بشهيد وجئنا بك على هؤلاء شهيدا. సమస్త ప్రశంసలు సర్వ పొగడ్తలు సకల ఆరాధనలు సర్వలోకాలకు సృష్టికర్త అల్లాహ్కే శోభిస్తాయి. అదేవిధంగా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్ట చిరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ కా శాంతి సుభాలు కురియుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, ఖుత్బా మస్నా తర్వాత సూరతున్ నిసా నుండి ఒక ఆయత్ మీ ముందు పఠించబడింది. ఈ ఆయత్ ఆధారంగా ఈరోజు మన జుమాక ప్రసంగము యొక్క అంశం వచ్చి దైవ భీతి అనే విషయంపై ఖురాన్ మరియు హదీసుల వెలుగులో కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవానికి వినేవారికి వాటిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, ఆరాధన అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలం ఆరాధన నిమిత్తం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలం ఆయనను ఆరాధించే నిమిత్తం. అదేవిధంగా ఆరాధన అనేక రకాలుగా ఉంటుంది. దానిలో ఒక ఆరాధన ఏమిటంటే దైవభీతి. దైవభీతి అనేది ఇది హృదయానికి సంబంధించిన ఆరాధన. హృదయంతో చేసే ఆరాధనలో ఒక ఆరాధన ఏమిటంటే దైవభీతి కలిగి ఉండడం. హృదయంతో మనం ఆరాధించే ఆరాధనలో అల్లాహ్ను ప్రేమించడం, అల్లాహ్పై తవక్కుల్ కలిగి ఉండడం, అల్లాహ్పై ఆశ కలిగి ఉండడం. అదేవిధంగా హృదయ ఆరాధనలో ఏంటంటే దైవభీతి కలిగి ఉండడం. వాస్తవానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రజలలోకెల్లా అల్లాహ్ సమక్షంలో గౌరవనీయులు ఎవరంటే అల్లాహ్తో భయపడి జీవితం గడిపేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు: యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఊబన్ వ ఖబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్ఖాకుమ్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో అంటున్నారంటే, ఓ ప్రజలారా, మేము మిమ్మల్ని ఒక పురుషుడు ఒక స్త్రీ జను సృష్టించాము. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఒక జాతి ఒక తెగలుగా ఒక వర్గాలుగా విభజించాము. కారణము
మిమ్మల్ని ఒకరినొకరు గుర్తుపట్టుకోవడం కోసం, లితారఫు ఒకరిని పట్టుకోవడం కోసమే మేము తెగలుగా వర్గాలు విభజించాము. వాస్తవానికి అల్లాహ్ సమక్షంలో గౌరవనీయులు ఎవరంటే ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఎవరైతే అల్లాహ్కు భయపడి జీవితం గడుపుతారో, దైవభక్తి కలిగి జీవితం గడుపుతారో వారే అల్లాహ్ సమక్షంలో అందరికంటే గౌరవనీయులు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన మానవుల ముఖాలను చూడడు, వారి ఆశపాశలను చూడడు, వారి హృదయాలను చూస్తాడు, వారి ఆశలను చూస్తాడు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఇన్నల్లాహ లా యంజురు ఇలా సువరికుం వలా అమ్వాలికుం వలాకిన్ యంజురు ఫీ ఖులూబికుం వ అమాలికుం. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క ముఖాలను చూడు. ఇది నల్లగా ఉన్నాడు, ఇతను నీగ్రో జాతికి చెందినవాడు, నీ ముఖాలను చూడు. అతను ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చూడు. ఇతను అమెరికాకు చెందినవాడు, తెల్ల జాతి చెందినవాడు, ఇతను నల్ల జాతికి చెందినవాడు. అల్లాహ్ చూడు. అల్లాహ్ ఏదైతే చూస్తాడో మీకు హృదయాలను చూస్తాడు, మీ హృదయాలను దైవ భీతిని చూస్తాడు. వాస్తవానికి అల్లాహ్ మీరు చేసే ఆచరణ చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ సమక్షంలో అందరికంటే గౌరవనీయులు ఎవరంటే సోదరులారా, అల్లాహ్తో భయపడి జీవితం గడుపువారు, దైవభీతి కలిగి జీవితం గడుపువారు. సోదరులారా రండి, ఈ దైవభీతి ఏ విషయాలు కలిగి ఉండాలి? దైవభీతి అల్లాహ్తో మనము ఏ విషయాలు కలిగి ఉండాలనే విషయంలో మొట్టమొదటి మనము అల్లాహ్ యొక్క శిక్ష పట్ల భయపడాలి. అల్లాహ్ యొక్క శిక్ష ఇన్న బతష రబ్బిక లషదీద్. అల్లాహ్ శిక్ష చాలా కఠినమైన సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణామయుడో దానికి వ్యతిరేకంగా చూస్తే అల్లాహ్ ఆగ్రహం కూడా చాలా గొప్పది సోదరులారా, చాలా గొప్పది. అంటే అల్లాహ్ పట్టు చాలా కఠినమైనదని చెప్పి అల్లాహ్ తెలియజేస్తున్నారు. సోదరులారా అల్లాహ్కి శిక్ష పట్ల భయపడాలి. సమాధి యాతన, సమాధి శిక్ష, అదేవిధంగా ప్రళయ దినం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది, ప్రళయ దినం గురించి భయపడాలి. నరక శిక్ష నుండి, నరక యాతన భయపడాలి. అదేవిధంగా మనిషి తమ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో భయపడాలి. మనిషి అల్లాహ్ విశ్వాసం ప్రసాదించాడు, ఈ విశ్వాసం స్థిరంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ మా సోదరులా. ఎందుకంటే మన హదీసు ప్రకారం వచ్చినట్టే మనిషి జీవితాంతం విశ్వాసం గడిపి జీవిత చివరి క్షణాల్లో విశ్వాసం అంటే వెలితొలిగి నీ గైర్ ముస్లిం అతను చనిపోతాడు. వాస్తవానికి మనిషి విశ్వాసం విషయంలో అల్లాహ్ భయపడాలి, ఆచరణ విషయంలో అల్లాహ్ భయపడాలి. నేను చేస్తున్న ఈ ఆరాధనలు, ఈ ఆచరణలు అల్లాహ్ స్వీకరిస్తున్నాడా లేదా, అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడుతుందా లేదా విషయంలో భయపడాల్సి ఉంటుంది. సోదరులారా రండి, ప్రవక్తల యొక్క దైవభీతి ఎలా ఉంది? దైవ ప్రవక్తలు అల్లాహ్ ఏ విధంగా భయపడుతున్నారు? వారి వైపుకు అల్లాహ్ దైవాన్ని అవతరిస్తూ వచ్చింది, ప్రవక్తల వైపుకు దైవాన్ని అవతరిస్తూ వస్తుంది. వారి హృదయాలలో దైవభీతి ఎలా ఉంది అనే విషయంలో అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, అల్లదీన యుబల్లిగూన రిసాలాతిల్లాహ్ వ యఖ్షౌనహు వలా యఖ్షౌన అహదన్ ఇల్లల్లాహ్. వారు దైవ ప్రవక్తలు, వారి హృదయాల్లో కేవలం అల్లాహ్ భయం తప్ప, అల్లాహ్ దైవభీతి తప్ప వేరొక భయం ఉండేది కాదు. ఇది దైవ ప్రవక్తల యొక్క లక్షణాల గుణం సోదరులారా. ఎందుకంటే ఇన్నమా యఖ్షల్లాహు మిన్ ఇబాదిహిల్ ఉలమా. దైవది ఎవరైతే అల్లాహ్ జ్ఞానం గురించి, అల్లాహ్ గురించి ఎంతగా తెలుసుకుంటారో, సృష్టికర్త గురించి ఎంతగా తెలుసుకుంటారో వారు అంతగా అల్లాహ్తో భయపడతారు. ఒక సలఫ్ యొక్క కౌలు ఉంది. సలఫ్ ఉంటున్నారు, మన్ కాన బిహి ఆరఫ్ కాన బిహి అఖ్వఫ్. ఎవరైతే అల్లాహ్ను ఎంతగా తెలుసుకుంటారో అంతగా భయపడాల్సి ఉంటుంది. కాబట్టి మనము అల్లాహ్ను ఏదైనా గుర్తించాలో, సృష్టికర్తను ఏదైనా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. అల్లాహ్ అంటున్నారు, అల్లాహ్ యొక్క స్థితిస్థానాన్ని గుర్తించండి. వమా ఖదరుల్లాహ హక్క ఖదరి వల్ అర్దు జమీఅన్ ఖబదతు యౌమల్ ఖియామా మత్రియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా మా యుష్రికూన్. అల్లాహ్ ఎవరి ఆయతలో ఉంటున్నారు, మీరు అల్లాహ్ యొక్క స్థితి సామర్థ్యాలను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించండి. ఎందుకంటే ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 భూములను తన చేతికి గుప్పట్లో తీసుకుంటాడు. సప్త ఆకాశాలను తమ కుడి చేతికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని మలుచుకుంటాడు. అంత శక్తి సామర్థ్యం అల్లాహ్ సుబ్హానహు మనం గుర్తించాలి. ఎంతగా అల్లాహ్ను గుర్తిస్తామో, అల్లాహ్ శక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తామో అంతగా మనము అల్లాహ్తో భయపడవచ్చు. సోదరులారా అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు ప్రవక్తల గురించి, వైదా తుస్ల అలైహిం ఆయాతుర్ రహ్మాని ఖర్రు సుజ్జదా వ బుకియా. ఏమంటారు మరియా ఆయత ఇది. అల్లాహ్ ఏమంటున్నారు, వారి ఎదుట ఖురాన్ యొక్క పారాయణం చేసినప్పుడు వారు ఏడుస్తూ సస్తాలో పడిపోతారు. సుబ్హానల్లాహ్. ఎవరు? దైవ ప్రవక్త. వారి దైవ చూడండి సుబ్హానల్లాహ్.
కాబట్టి వారు అల్లాహను చాలా అత్యధికంగా గుర్తించారు కాబట్టి వాళ్ళు అల్లాహ్ అత్యధికంగా భయపడేవారు. మనం కూడా అల్లాహ్ పట్ల, అల్లాహ్ శక్తి సామర్థ్యాల పట్ల ఎక్కువగా జ్ఞానం కలిగి ఉండాలి. సహోదరులారా, అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రళయ దినం యొక్క శిక్ష గురించి భయపడుతూ అల్లాహ్తో వేడుకునేవారు. ప్రళయం యొక్క సూచన, ప్రళయ వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయంలో అతను గుర్తు తెచ్చుకుంటూ అల్లాహ్ దుఆ చేసేవారు. ఏం దుఆ చేసేవారు? వలా తుఖ్జిని యౌమ యుబ్అసూన్ యౌమ లా యన్ఫౌ మాలు వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ్ బిఖల్బిన్ సలీం. ఓ అల్లాహ్, ఎవరంటున్నారు? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు, ఓ అల్లాహ్, ప్రళయ దినాన నువ్వు నన్ను నిరాశపరచకు, నాకు అగౌరవాలు చేయకు. ఎందుకంటే ఆ రోజు యౌమ లా యన్ఫౌ మాలు వలా బనూన్, ఆ రోజు స్త్రీ సంపదలు పనికి వస్తాయి, సంతానం పనికి వస్తుంది, ఏమి పనికి రాదు. ఏం పనికొస్తుంది? ఇల్లా మన్ అతల్లాహ్ బిఖల్బిన్ సలీం, ఆ రోజు నిష్కల్మషమైన హృదయం తప్ప ఏమి పనికి రాదు. సోదరులారా, ఎవరు ప్రవక్త ఇబ్రాహీం స్వామి? ఎవరు? ప్రవక్తల పితామహుడు. అలాంటి ప్రవక్త భయపడుతున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయోజనాలు గుర్తు తెచ్చుకుంటూ. సోదరులారా, అదేవిధంగా ఒక విశ్వాసి గుణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజమైన నమాజీల గురించి అంటున్నారు. సూరా అల్-మాఆరిజ్ అంటున్నారు, నిజమైన నమాజీలు అల్లాహ్ పట్ల, అల్లాహ్ శిక్ష పట్ల భయపడుతూ ఉంటారు. అల్లాహ్ అంటున్నారు, వల్లదీన హుమ్ మిన్ అజాబి రబ్బిహిమ్ ముష్ఫికూన్ ఇన్న అజాబ రబ్బిహిమ్ గైరు మఅమూన్. విశ్వాసులు సోదరులారా, నమాజ్ స్థాపిస్తున్నారు, వారి హృదయాలలో దైవభీతి ఉంది, అల్లాహ్ శిక్ష పట్ల భయం ఉంది. అల్లాహ్ శిక్ష అనేది చాలా కఠినమైనది, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షిస్తాడని చెప్పి నమాజ్ స్థాపించమని విశ్వాసం భయపడుతున్నారు. సహోదరులారా, అదేవిధంగా ఒక మనిషి దాన ధర్మాలు చేస్తున్నాడు, సత్కర్మాలు చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కానీ అల్లాహ్తో భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు? నేను చేసే సత్కర్మలు, ఈ ఆరాధనలు అల్లాహ్ స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ప్రస్తావనను సూరతుల్ ముమినూన్లో తీసుకొచ్చాడు. అల్లాహ్ ఏమంటున్నారు? వల్లదీన యఅసూన మా అతౌ వ ఖులూబుహుం అజిలతున్ అన్నహుం ఇలైహి రాజిఊన్. అల్లాహ్ ఏమంటున్నారు సోదరులారా? వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినప్పటికీ వారి హృదయాలు దైవభీతి వల్ల వణుకుతూ ఉంటాయి. కారణము, మేము చేసే ఆచరణలు, సత్కర్మలు అల్లాహ్ స్వీకరిస్తున్నా లేదా విషయంలో. ఎప్పుడైనా సోదరులారా, ఈ ఆయత అవతరిన తర్వాత ఆయిషా రదియల్లాహు అంటున్నారు, ఓ ప్రవక్త, వారు ఎవరైతే ఎవరి హృదయాలు అయితే అల్లాహ్ దైవభీతి వల్ల వణుకుతున్నాయో వారు సారాయి తాగేవారా? వారు దొంగతనం చేసేవారా? వారు వ్యభిచారం చేసేవారా? వారు భయపడుతున్నారు ఈ విషయంలో. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, కాదు, వాళ్ళు కాదు. వాళ్ళు భయపడేదంటే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేసిన తర్వాత, అల్లాహ్ ఆరాధనలు చేసిన తర్వాత, సత్కర్మలు చేసిన తర్వాత వారి హృదయాలు దైవభీతితో వణుకుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ సత్కర్మలు స్వీకరించబడుతున్నాయా లేదా అనే విషయం. సోదరులారా, చూడండి, మనము ఏ ఆరాధన చేసినా కూడా ఆ ఆరాధన తర్వాత ఆ యొక్క ఆరాధన, ఆ సత్కర్మ స్వీకరించు అల్లాహ్ అని చెప్పి దుఆ చేయాలి. ఎందుకంటే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా నిర్మాణం తర్వాత అల్లాహ్తో దుఆ చేశారు. వఇద్ ఖాల ఇబ్రాహీం ఖవాయిద మినల్ బైత్ వ ఇస్మాయిల్ రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా నిర్మాణం చేసిన తర్వాత, ఓ అల్లాహ్, మేము చేసిన ఈ పుణ్యాలను స్వీకరించు దుఆ చేసేవారు. కాబట్టి మనం కూడా ఏదైనా నమాజ్ స్థాపిస్తున్నామో, ఆరాధన చేస్తున్నామో, దాన ధర్మాలు చేస్తున్నామో, వాటి స్వీకారం పట్ల అల్లాహ్ దుఆ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు సత్కర్మం చేసిన తర్వాత కూడా వాళ్ళ హృదయాలు దైవభీతి వల్ల వణుకుతున్నాయి. కాబట్టి మన హృదయాల్లో కూడా మనము కూడా సత్కర్మం, మనము చాలా ప్రశాంతంగా కూర్చున్నాము. ఏ విషయంలో? మనం నమాజ్ స్థాపిస్తున్నాము, మన స్వర్గానికి వెళ్ళిపోతున్న ఆలోచన కూర్చుంటాము, కానీ సలఫ్ సాలిహీన్లు లేరు. ముందు ప్రస్తావన వస్తుంది ఇన్షాల్లా. సోదరులారా, ఇంతవరకు తెలుసుకున్నాము దైవ ప్రవక్తలు ఏ విధంగా అల్లాహ్ భయపడేవారు. అదేవిధంగా చిట్ట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతి ఎలా ఉంది చూడండి. ఎప్పుడైతే ఫకైఫ ఇదా జినా మిన్ కుల్లి ఉమ్మతిన్ బిషహీద్ వజినా బిక అలా హౌలాఇ షహీదా. ఈ సూరా నిసా ఆయత్. ఈ ఆయత్ అవతరణ నేపథ్యం ఏమిటంటే,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు గారిని, ఓ అబ్దుల్లా, మీరు ఖురాన్ పారాయణం చేయండి నేను చెప్పినప్పుడు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అంటారంటే, ఓ ప్రవక్త, ఖురాన్ మీపై అవతరించింది, ఖురాన్ మీపై అవతరించింది, నేను పారాయణం చేయాలా? ప్రవక్త అంటారు, అవును, నువ్వు పారాయణం చేయి. ఎప్పుడైతే అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు ఖురాన్ పారాయణం చేశారో, సూరా నిసా ప్రారంభించారు, ఈ ఆయత్కు చేరుకున్నారు. ఈ ఆయత్ ఫకైఫ ఇదా జినా మిన్ కుల్లి ఉమ్మతిన్ బిషహీద్ వజినా బిక అలా హౌలాయి షహీదా. ఈ ఆయత్ చేరుకున్నప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఏడుస్తూ నిలిపారు. ఓ అబ్దుల్లా, ఆగిపో. కారణము, ఈ ఆయతకు తర్జుమా ఏమిటలారా? ఈ ఆయత అల్లా ఏమంటుందంటే, ఓ ప్రవక్త, ప్రళయ దినాన ప్రతి సమాజం కోసము మేము మిమ్మల్ని సాక్షిలో నిలబడతాము. ప్రతి సమాజం కోసము మేము మిమ్మల్ని సాక్షిగా నిలబడతాము అని చెప్పినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఆ ప్రళయ దినాన్ని గుర్తించుకొని ఏడుస్తూ కూర్చుంటారు. చూడండి సోదరులారా, వారికి హృదయాల్లో ప్రళయ దినము, ఖురాన్ పైన ఘనత అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైనా ఖురాన్ పఠిస్తూ శిక్షకు సంబంధించిన ఆయత అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయేవారు. ప్రవక్త అలైహిస్సలాం అంటున్నారు, ఇదా మర్ర బిఆయతిన్ ఖౌఫిన్ తఅవ్వద వఇదా మర్ర బిఆయతిన్ రహ్మతిన్ సఅల. ఏం చెప్పారు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం? ప్రవక్త ఖురాన్ పఠించేటప్పుడు ఖురాన్ శిక్షకు సంబంధించిన ఆయత వచ్చినప్పుడు అల్లాహ్ శరణు కోరేవారు. ఒకవేళ అది కారుణ్యానికి సంబంధించిన ఆయత వచ్చినప్పుడు అల్లాహ్ కారుణ్యాన్ని కోరేవాల్సి ఉంటున్నారు. ఇంతగా ప్రవక్త అలైహిస్సలాతుపై ఖురాన్ యొక్క ఘనత, ప్రభావము, అదేవిధంగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం హృదయంలో దైవభీతి ఉండేది. సోదరులారా, ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం గురించి మనం తెలుసుకుంటే, లియగఫిర లక అల్లాహు మా తకద్దమ మిన్ జంబి వమా తఅఖర్. ఆయన యొక్క వెనుకటి పాపాలు, ముందటి పాపాలు మన్నించబడ్డాయి. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త తహజ్జుద్ నమాజులు చేసి తమ కాళ్ళు వరం వచ్చేసి ఆ విధంగా ఆరాధన చేసేవారు. దైవం చూడండి. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాంని ఆయిషా అడిగారు, ప్రవక్త, మీ యొక్క ముందు పాపాలు వెనుక పాపాలు మన్నించబడ్డాయి కదా, మీరు ఎందుకు ఇంతగా ఆరాధన చేస్తున్నారు అని అడిగినప్పుడు ప్రవక్త అంటున్నారు, అఫలా అకూన అబ్దన్ షకూరా. ఓ ఆయిషా, నేను అల్లాహ్కు కృతజ్ఞత దాసునిగా ఉండకూడదా అని చెప్పేవారు. సోదరులారా, ఇంతగా ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ పట్ల దేవుడి కలిగి ఉండేవారు. సోదరులారా, అదేవిధంగా దైవదూతల గురించి తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టితాల్లో ఒక సృష్టి. వారు ఏ విధంగా తమ సృష్టికర్త పట్ల దైవత కలిగి ఉండేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవతుల గురించి అంటున్నారు, బల్ ఇబాదుల్ ముకరమూన్. వారు అల్లాహ్కు సామీప్యమైన దాసులు, గౌరవనీయమైన దాసులు. వారి వల్ల తప్పు జరగదు. వారు అల్లాహ్ విధేయత కనబరిచి జీవితం గడిపేవారు. అలాంటి వారు ఏ విధంగా భయపడుతున్నారనే విషయంలో అల్లాహ్ అంటున్నారు, వలా యష్ఫఊన ఇల్లా లిమన్ ఇర్తదా వహుం మిన్ ఖష్యతిహి ముష్ఫికూన్. ఆ దైవదూతలు వారి కోసం సిఫారసు చేస్తారు, ఎవరి కోసమైతే అల్లాహ్ సిఫారసు వింటాడు. అతని సోదరులారా, చాలా మంది సిఫారసు విషయంలో కొంచెము తప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి విశ్వాసం చేయలేరు, వారికి సిఫారసు చేయలేరు. సిఫారసు చేస్తారు, అదే ఎవరి విషయంలో చేస్తారు, ఎవరి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినాలి అనుకుంటాడు, వారి విషయంలోనే సిఫారసు జరుగుతుంది. దైవదూతలు సిఫారసు చేస్తారు, వారి విషయంలో ఎవరి విషయంలో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిఫారసు వినాలనుకుంటాడు. ఆ తర్వాత వహుం మిన్ ఖష్యతిహి ముష్ఫికూన్. వారు అల్లాహ్తో భయపడుతూ ఉంటారు. సూరా సబాలో ఒక ఆయత్ వస్తుంది. ఈ ఆయత్ నేపథ్యంలో ఇమామ్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఒక మాట తీసుకొస్తున్నారు. హత్తా ఇదా ఫుజ్జిఅ అన్ ఖులూబిహిమ్ ఖాలు మాజా ఖాల రబ్బుకుమ్ ఖాలల్ హక్కు వహువల్ అలియుల్ కబీర్. ఈ ఆయత్ నేపథ్యంలో ఒక వచనం చెప్పుకొచ్చారు ఇమామ్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంభాషిస్తాడో ఆ సమయంలో సమస్త దైవదూతలు స్పృహ కోల్పోతారు. మొట్టమొదటిగా దైవదూత నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాం స్పృహలోకి వస్తారు. మళ్ళీ సమస్త దైవదూతలు స్పృహలోకి వస్తారు. వచ్చిన తర్వాత దైవదూతలు జిబ్రీల్ అలైహిస్సలాంని ప్రశ్నిస్తారు. మాదా ఖాల రబ్బుకుమ్, నీ ప్రభువు ఏం చెప్పారు? జిబ్రీల్ అంటారు, ఖాలల్ హక్ వహువల్ అలియుల్ కబీర్.
ఇప్పుడు సత్యాన్ని పలికాడు. అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గనుడు, శక్తి సామర్థ్యం కలిగివాడు చెప్పి చెప్పలేదు సోదరులారా. ఇది దైవదూతల యొక్క దైవభీతి. అల్లాహ్కి సంభాషణ వల్ల శుభ కోల్పోవడం, సుబ్హానల్లాహ్, అల్లాహ్కి వాక్కు వల్ల వారు శుభ కోల్పోవడం గమనించాల్సిన విషయం సోదరులారా. అదేవిధంగా ఈ కొండలు, ఈ సముద్రాలు, ఈ పర్వతాలు, ఈ వృక్షాలు సర్వము అల్లాహ్ దైవతి వల్ల అల్లాహ్ దైవతి కలిగి ఉన్నారు. అల్లాహ్ అంటున్నారు, ఏదైతే కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయో, ఏదైతే మనం వాటర్ ఫాల్స్ అంటున్నామో ఇక్కడ చూస్తున్నాయి, అల్లాహ్ సుబ్హానహు దైవతి వల్ల అవి చీలిపోయి నీళ్ళు వస్తాయి. సుబ్హానల్లాహ్. అల్లాహ్ అంటున్నారు సూరల్ బకరాలో, వఇన్నా మినల్ హిజారతి లమా యతఫజ్జరు మిన్హుల్ అన్హార్ వఇన్నా లమా యషక్కకు ఫయఖ్రుజు మిన్హుల్ మా వఇన్న మిన్హా లమా యహ్బితు మిన్ ఖష్యతిల్లాహ్ వమల్లాహు బిగాఫిలిన్ అమ్మా తఅమలూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీకు తెలుసా, కొండలు చీలిపోయి ఆ కొండల నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని రాళ్ళు అల్లాహ్ దైవతి వల్ల పగిలిపోయి కింద పడిపోతున్నాయి. కారణము మిన్ ఖష్యతిల్లాహ్, అల్లాహ్ దైవతి వల్ల. చూడండి, సర్వం సృష్టి అల్లాహ్ యొక్క దైవతి కలిగి ఉంది. ఒక మానవుడు మాత్రము అల్లాహ్ దైవతిని దూరం కలిగి జీవితం గడుపుతున్నాడు. సోదరులారా, అదేవిధంగా మన సలఫ్ సాలహీన్ తీసుకుంటే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు కానీ, ఉమర్ బిన్ ఖత్తాబ్ కానీ, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ కానీ, అబ్దుల్లా బిన్ మసూద్ కానీ, ఈ సమస్త మన సలఫ్ సాలహీన్ కావాలని చూస్తుంటే వీరి జీవితాల్లో దైవతి ఎలా ఉంది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు గురించి వస్తుంది. మొహమ్మద్ బిన్ సిరీన్ రహమతుల్లాహి అంటున్నారు, ప్రవక్త తరువాత అందరికంటే దైవతి కలిగి ఉన్న వారే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అంటున్నారు, ఒక పక్షిని చూపిస్తూ, ఓ పక్షి, నువ్వు చనిపోతే నీకు శిక్ష లేదు. నేను చనిపోతే నాకు అల్లాహ్ ప్రశ్నిస్తాడు కాబట్టి నేను కూడా పక్షి నుండి బాగుందో చెప్పి ఒక పక్షిని ఆదరిస్తున్నాడు. ఎవరు ఒక సిద్దిక్ గారు? ఇహలోకంలోనే అల్లాహ్ ఆయనకి స్వర్గము సువార్తను వినిపించాడు. అదేవిధంగా అష్రఫ్ ముబషిర్ ఒక సహాబీ, అలాంటి సహాబీ ఒక పక్షిని ఉద్దేశిస్తున్నాడు, నేను కూడా పక్షిగా ఉండి బాగుండే అని చెప్పి భయపడుతున్నాడు. చూడండి సోదరులారా, ఈ యొక్క సంఘటన మన కోసం ఒక ఆదర్శం. అదేవిధంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు గారు ఒక దేవుడు చూడండి ఎలా ఉందో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అంటున్నారు, ఇన్న అజాబ రబ్బిక లవాఖి మా లహు మిన్ దాఫియ. ఈ ఆయత్ పఠించినప్పుడు ఉమర్ రదియల్లాహు గారు స్పృహ కోల్పోయారు. అదే స్థితిలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 1 నెల వరకు ఆయన అనారోగ్యంలో ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇన్న అజాబ రబ్బిక లవాఖి, దీని అర్థం ఏమి? అల్లాహ్ శిక్ష నిశ్చయమైనది, అల్లాహ్ శిక్ష తప్పకుండా వస్తుంది, దీని అర్థం. ఈ యొక్క ఆయత్కు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు ఇంతగా భయపడుతుంటే మన హృదయాలు దైవభీతికి దూరంగా వస్తుంది. అదేవిధంగా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు గారు ఒక శ్మశాన వాటిక నుంచి వెళుతూ అక్కడ ఆగిపోయేవారు. సమాధులు సందర్శిస్తూ ఆగిపోయేవారు. ఆగి ఏం చేసేవారు? ఏడ్చేసేవారు. కారణము, హాని ఆయన శిష్యుడు అడుగుతున్నారు, ఉస్మాన్, మీరు ప్రవక్త గారి మజ్లిస్లో స్వర్గం గురించి నరకం గురించి వింటున్నారు, అంతగా ఏడ్చరు, ఈ యొక్క సమాధి చూసి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు, మీకు తెలుసా, సమాధి ప్రళయానికంటే ముందు మొట్టమొదటి మజిలీ. ఎవరైతే ఇక్కడ సాఫల్యం పొందుతాడో మిగిలిన మజిలీలు కూడా సాఫల్యం పొందుతాడు. ఎవరైతే ఇక్కడ మనిషి సమస్యలకు గురవుతాడో అతను మిగిలిన మజిలీలో కూడా సమస్యలకు గురే అవకాశం చెప్పి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ చేసేవారు. ఇది మన సలఫ్ సాలహీన్ అంటారు, వారి దైవభీతి. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు గారు ఒకసారి ఒక వెల్డర్ షాప్కి వెళ్తూ అక్కడ ఆగి కొంచెం ఏడ్చేసేవారు. వెల్డర్ షాప్ చదువుతారా, వెల్డింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఏడ్చేశారంటే ఈ అగ్గి వల్ల ఇనుము కాలిపోతుంది. ఈ అగ్గి వల్ల ఇనుము కాలిపోతుంది. ఈ అగ్గి కంటే కూడా 70 రెట్లు ఎక్కువ నరకాగ్ని. ఆ యొక్క నక్కికి ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది అని చెప్పి బాధపడి ఏడ్చేసేవారు. ఇది సలఫ్ సాలహీన్ల విధానం, సలఫ్ సాలహీన్ దైవభీతి. చూడండి సోదరులారా, ముందరం చెప్పుకున్నాము, ప్రవక్తల దైవభీతి, దైవదూతల దైవభీతి, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు ఇవన్నీ అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతున్నాయి. మన సలఫ్ సాలహీన్లో కూడా దైవభీతి ఉంది, కానీ మనం నేర్చు సమాజం
మన సమాజం ఎలా ఉందంటే బల్ సిరూనల్ హయాత్ దునియా, మనము ఇహలోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. వాస్తవానికి ఇహలోకము వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్, ప్రాపంచిక జీవితం అనేది ఒక మోసపూరితమైన స్థలం తప్ప మరేమి కాదు. వాస్తవానికి మనిషికి వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా, పరలోక జీవితము మేలైన నుంచి వెళ్ళాలి అంటున్నారు సోదరులారా. కాబట్టి మనం ప్రతి విషయంలో అల్లాహ్కు భయపడాలి. మీరు ఎక్కడ ఉన్నా, ఒక్కరిలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇత్తఖుల్లాహ హైసుమా కుంతా, అల్లాహ్కు భయపడి జీవితం గడపండి. దైవభక్తి వల్ల కలిగే లాభాల్లో ఒక లాభం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క పాపాలు మన్నిస్తాడు. ఒక సంఘటన, ఒక తండ్రి చనిపోతూ తమ సంతానానికి ఆదేశిస్తాడు. ఏమని ఆదేశిస్తాడు? నేను చనిపోయిన తర్వాత నాకు శవాన్ని కాల్చేసి బూడిద చేసి సగం బూడిద సముద్రంలో కలిపేయండి, సగం బూడిదను గాలిలో కలిపేయండి అని ఆదేశిస్తాడు. సంతానము తన తండ్రి యొక్క ఆదేశాన్ని, వసియతును గుర్తుపెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని కాల్చేసి ఆయన యొక్క బూడిద వస్తుందో ఆ బూడిదను సగం సముద్రంలో సగం గాలిలో వాళ్ళు వదిలేస్తారు. ప్రళయదిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని మళ్ళీ తిరిగి లేపుతాడు, ఆయన్ని ప్రశ్నిస్తాడు. నిన్ను నీ విధంగా చేసావు. ఆ వ్యక్తి అంటున్నాడు, మఖాఫతక యా రబ్బీ, ఓ అల్లాహ్ నీ శిక్ష వల్ల నేను ఈ విధంగా చేశాను. నీ శిక్ష నాకు నా హృదయంలో దైవభక్తి కలిగించింది, తత్కాలం నేను విపరీత చేశాను చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క దైవనీతి వల్ల అతన్ని మన్నించి స్వర్గంలో ప్రవేశిస్తాడు. సోదరులారా, దైవభక్తి వల్ల కలిగే లాభాల్లో ఒక లాభం ఏంటంటే ప్రళయ దినాన అర్ష్ నీడ తప్ప ఏ నీడ ఉండదు. ఆ నీడలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మనిషికి స్థానాన్ని కల్పిస్తాడు. ఎవరైతే ఏకాంతంలో అల్లాహ్ను గుర్తు చేసుకుంటూ, అల్లాహ్ శిక్షను గుర్తు చేసుకుంటూ, ప్రళయ దినాన్ని గుర్తు చేసుకుంటూ తమ కళ్ళ నుండి నీళ్లు కారుస్తాడు. వదకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా, ఎవరైతే ఒంటరిగా కూర్చొని మనం చూడండి సుబ్హానల్లాహ్, మనం ఏకాంతంలో కూర్చొని ఏం చేస్తాము? మొబైల్ తీస్తాము, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తాము. ఎప్పుడో గుర్తులు ఆలోచించామా? ఏకాంతంలో కూర్చొని అల్లాహ్ శిక్ష పట్ల, అల్లాహ్ ఔన్నత్యం పట్ల, ఆయన శక్తి సామర్థ్యాల పట్ల, ఆయన శిక్ష పట్ల ఎప్పుడో గుర్తు ఆలోచించామా? మనం చేసి ఆరాధన స్వీకరించబడుతున్నాయా? మనం చేసి ఆరాధనలు అల్లాహ్ స్వీకరిస్తున్నా లేదా ఎప్పుడో ఆలోచించామా? మనం చేసే పాపాల పట్ల ఎప్పుడో మనం ఏడ్చామా? తప్పకుండా ఏడ్చాల్సి వదల్లా. ఎందుకంటే ఎవరు ఏకాంతంలో కూర్చొని అల్లాహ్ దైవభక్తి వల్ల తన కళ్ళను నీళ్లు కారుస్తాడు, ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన అర్ష్ నీకు నీడగా స్థానం కల్పిస్తాడు. సోదరులారా, అనేక విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది కాబట్టి ఇంతలో నా ప్రసంగాన్ని ముగిస్తూ కొన్ని జుమ్మా యొక్క ముఖ్యాంశం ఏంటంటే దైవభీతి అనేది ఒక ఆరాధన. దైవభీతి చెందేవారు అల్లాహ్ సమక్షంలో గౌరవనీయులు. దైవభీతి వల్ల మనిషి హృదయాలు దైవభీతి వల్ల జీవితం గడపాలి. సమస్త ప్రవక్తలు, దైవదూతలు, అల్లాహ్ సృష్టి సమస్తము అల్లాహ్తో భయపడి జీవితం గడుపుతుంది. మనం కూడా ప్రతి విషయంలో అల్లాహ్ యొక్క ఆరాధన విడనాడే విషయంలో, అల్లాహ్తో సాటి కల్పించే విషయంలో, తల్లిదండ్రుల హక్కులను విడనాడే విషయంలో, తల్లిదండ్రులకు అవిధేయత చూపించే విషయంలో, సంతాన విషయంలో, నీ భార్యల విషయంలో, అదేవిధంగా ఇరుపరు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, మోసం చేసే విషయంలో, హరాం సంపాదించే విషయంలో, అబద్ధాలు చెప్పే విషయంలో, సమస్త విషయాల్లో దైవభక్తి కలిగి జీవితం గడపాలి. అల్లాహ్ దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నట్టు విషయాలపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో ఇస్లాం మన అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఆ ఇస్లాంపై స్థిరత్వాన్ని ప్రసాదించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో విశ్వాసాన్ని ప్రసాదించాడు ఆ విశ్వాసంపై స్థిరత్వాన్ని ప్రసాదించగాక. అల్లాహ్ మరణాన్ని ప్రసాదిస్తే మా యొక్క నోటి ద్వారా చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ప్రసాదించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త విశ్వాసుల దేశాలను కాపాడుగాక. అల్లాహ్ మన దేశాన్ని, ముఖ్యంగా ఫలస్తీన్ యొక్క దేశాన్ని ఎలా కాపాడుగాక. అల్లాహ్ ఫలస్తీన్ విశ్వాసులపై ఈ యొక్క కారుణ్యాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సహాయ కారుణ్యాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సహకారాలు అందించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే షహీద్ అయ్యారో అల్లాహ్ వారికి షహీదులను స్వీకరించుగాక.
ఎవరైతే అనారోగ్యాలకు గురయ్యారో, ఉపాధికి దూరం అయ్యారో అల్లా వారికి ఆరోగ్యాలను, వారికి ఉపాధిని చేకూర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క కుటుంబాలను కాపాడుగాక, మన యొక్క భార్య సంతానాన్ని కాపాడుగాక, వారి యొక్క గౌరవాలను కాపాడుగాక. అల్లాహ్ వారికి ఇస్లాం ధర్మంపై శ్రద్ధను ప్రసాదించుగాక. అల్లాహ్ 5 పూట్ల నమాజ్ స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మన జీవితంలో ప్రతి ఆచరణలో నీ ఇఖ్లాస్ను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ముసాఫిర్లో ఉన్నారో ముసాఫిర్లను కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఉపాధి సమస్యలు బాధపడుతున్నారో వారికి ఉత్తమమైన హలాల్ ఉపాధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అప్పుల బారిన పడి ఉన్నారో అల్లాహ్ నీ కారుణ్యం ద్వారా వాళ్ళ అప్పులను దూరం చేయగాక. అల్లాహ్ సుబ్హానహు ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో వారికి ఆరోగ్యాలు ప్రసాదించుగాక. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. أقول قولي هذا وأستغفر لكم من كل ذنب وأستغفره إنه الغفور الرحيم.